గారిని పూలమాల సమర్పించవలసిందిగా కోరుతున్నాను. ఎక్సైజ్ సెంట్రల్ మినిస్టర్ గారు జేడి శీలం గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం. మరి స్పీకర్ గారు ప్రసాద్ గారు, మండలి చైర్మన్ గారు సుఖేంద్ర రెడ్డి గారు, మంత్రులు సీతక్క గారు, అదేవిధంగా సుందర్బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, చాలామంది పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మిత్రులు, అదేవిధంగా ఇక్కడ చేరినటువంటి అందరికీ కూడా నమస్కారం. మరి కీర్తిశేషులు మాజీ స్పీకర్ గారి 88వ జన్మదిన ఉత్సవాలు శ్రీపాదరావు గారు, నేను 91లో కర్ణాటకలో మండ్యా జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు వారు 2 రోజులు పర్యటించారు. కొత్తగా స్పీకర్ అయ్యారు, ఆగస్టులో అనుకుంటా వారు స్పీకర్ అయ్యింది. తర్వాత ఎమ్మెల్సీ మాజీ మంత్రి కేంద్ర మంత్రి జేడి శ్రీరామ్ గారు, అదేవిధంగా మామూలు శాసనసభ్యులు, మిగతా వేదిక విషయాలందరికీ నాకు ఎక్కువ మాట్లాడడం రాదు. ఒకటే విషయం చెప్తాను. ఎందుకంటే ఇక్కడ శ్రీపాదరావు గారు ఆ రోజుల్లో అంత పెద్ద చదువు చదివినా కూడా గ్రామంలోకి వెళ్ళి ఒక సర్పంచ్గా ఉండడానికి ఇష్టపడ్డంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వారిగా ఏ రకంగా ప్రాంతానికి కానీ ఒక గ్రామానికి కానీ సేవ చేసే ఆలోచన ఉందో అర్థమవుతుంది. ఇక రెండో విషయం, వారు మొట్టమొదటిసారి అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు తెలుగుదేశం ప్రపంచం నచ్చింది 1983లో. మళ్ళీ 85లో తెలుగుదేశం ఒక తుఫాను వచ్చింది. ఆ 2 సందర్భాలు కూడా తుఫాను కానీ అటువంటి దానికి వ్యతిరేకంగా ఆ ప్రజలు ఆ పెద్దాన్ని ఎన్నుకోవాలంటే అర్థమైంది. ఆ పెద్దాన్ని ప్రజలతో ఏ రకంగా మౌనికమైన అంటే ఇంత మౌనికమైన అర్థమైతే వేరే చెప్పి వస్తుంది. తర్వాత 3వ పర్యాయం వచ్చిన తర్వాత స్పీకర్ అయిన తర్వాత ఆ స్పీకర్ పదవికి వందతెచ్చి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి మనస్తత్వం అందరినీ కలుపుకొని పోయి ఏదైతే ఇంతకుముందు చాలా మిత్రులు చెప్పింది వాళ్ళందరూ చెప్పినట్టు ఆ ఉత్తర తెలంగాణ నుంచి ఒక గొప్ప ఆనిమిత్యంలో వచ్చి దురదృష్టవశాత్తు వారి అడుగుజాడులు నడుస్తూ ఒక ప్రొఫెషనల్గా పెద్ద ఎత్తున అనుకున్న వారు శ్రీరావు గారు ఈరోజు వచ్చి 5వ పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఈరోజు చాలామంది వ్యక్తులు చెప్పారు, బీజేపీ వాళ్ళు చెప్పారు. శాసనసభలో ఉన్న 118 మంది ఇష్టపడేది మెచ్చుకునేది కూడా శ్రీరావు గారిని. ఏ రకమైన సందేశాలు ప్రత్యేకంగా మంత్రాల శాసనసభ నాకు మంత్రాలు కానీ మా జిల్లాకు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా కానీ మంత్రాల జిల్లా కానీ ఎప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా ఏ సందర్భంలో కూడా ఎప్పుడు అవసరం వచ్చినా కూడా మాకు ఎన్నికగా నిలిచి మేమున్నానంటూ మంత్రాల మంత్రి సపరేట్గా వినిపించిన పెద్దలు శ్రీరావు గారికి మరొకసారి చెప్తూ అవకాశం ఇచ్చిన మరొకసారి పెద్ద శ్రీపాదరావు గారికి నమస్కారాలు తెలియజేస్తూ తెలుస్తున్నాం. పెద్దలు నక్రాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు స్పీకర్ ప్రసాద్ గారికి,
మండలి చైర్మన్ శివరెడ్డి గారికి, అమ్మగారు జయమ్మ గారికి, శ్రీధరణ గారికి, ప్రతి శాసనసభ్యులు, ఎమ్మెల్సీ వేదికటువంటి నాయకులు, నా ముందున్నటువంటి బంధువులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. శ్రీపాదరావు గారి గురించి చాలామంది మా ఉత్తర తెలంగాణలో అందరికీ ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి. ముఖ్యంగా మా కుటుంబానికి దగ్గరి బంధువు. నా చిన్ననాడు నేను హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది, చాలాసార్లు చెప్పిన 98లో మా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. వారిని నేను స్పీకర్గా చిన్ననాడు చూసుకుంటూ వచ్చాను. మా ప్రాంతానికి ఎక్కడికి వచ్చినా కూడా పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి దిశగా ముందుకు వెళ్తా ఉంటే దుర్మార్గం కొందరు లేకుండా చేయడం. కానీ ఆ కుటుంబం ఎక్కడ కూడా వెనక్కి పోకుండా శ్రీధర్ బాబు గారు కూడా అప్పుడు ఒక అడ్వకేట్ ప్రాక్టీస్గా ఉంటూ ఈరోజు ఆయన 5 సార్లు శాసనసభ్యుడిగా వారి ఆశయాలను కొనసాగిస్తూ అందరికీ ప్రీతి పాత్రగా. ఇప్పుడే మా మిత్రులు అందరూ కూడా చెప్పినారు, శాసనసభ్యులు రాకేష్ గారు, ఇంకెవరైనా కానీ 118 మంది వారు కాక ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడుతూ వారికి అవకాశాలు కల్పిస్తూ సభను పూర్తి స్థాయిలో అవకాశం ఇచ్చి సభ మర్యాదలు కాపాడుతూ నడుపుతూ ఈరోజు రాష్ట్రానికి ఆదర్శంగా శ్రీపాదరావు వారి ఆలోచనలు ముందు తీసుకుని పోతున్న వ్యక్తి. మరి వారితో వచ్చే అవకాశం, వారితో పనిచేసే అవకాశం వచ్చింది. ఈరోజు మళ్ళీ నాకు అదే నాయకులతో శాసనసభ్యుడిగా అయ్యే అవకాశం రావడం కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. మొదటిసారి శాసనసభ్యుడి అవకాశం వచ్చిన తర్వాత చాలా మంది చెప్పారు, ఇంతకుముందు శ్రీధర్ అసెంబ్లీ నుండి అక్కడ చెప్తా ఉన్నారు, 10 సంవత్సరాలు గత పాలనలో ఎవరైనా మాట్లాడాలంటే సీనియర్లకి అవకాశం రాలేదని. కానీ కొత్త శాసనసభ్యుడిగా నాకు 18 సార్లు అవకాశం వచ్చింది. ప్రాంత సమస్యల మీద మాట్లాడమని చెప్పి నాలాంటి కొత్త వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తూ, అంటే భవిష్యత్ తరాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, యువకులకు అవకాశం ఇవ్వాలి, రాష్ట్రాన్ని అత్యంత అగ్రస్థానంలో ఉండాలి, భారతదేశంలో రాజకీయాలకు ఒక స్పష్టమైనటువంటి ఒక ఆలోచనతో ముందు వారు చేస్తున్నటువంటి ఒక ఆలోచనలు నిజంగా మనం అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వారి నాన్నగారు చూసుకొని నేర్చుకొని మరి వారికి ఉన్నటువంటి ఇతర అగ్రస్థాయిలో రాజకీయాల్లో ఈరోజు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి ముందు తీసుకునే ప్రయత్నం చేసిన తీరును నేనైతే చాలా గర్వంగా భావిస్తాను. వారితో కలిసి నడిచే అవకాశం, భవిష్యత్తులో చివరి శ్వాసం వరకు అవకాశం, ప్రజల సేవ చేసే అవకాశం వారు కల్పిస్తున్న ద్వారా ముందుకు పోతాం. శ్రీపాదరావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. శ్రీధర్ బాబు గారితో మరి ఇదే రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి పూర్తి క్యాబినెట్ ఒక కమిట్మెంట్తో ముందుకు పోతున్న తీరు ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా అభినందిస్తాను. వారిని నాకు అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలుపుతూ శ్రీపాద గారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాలు వేస్తూ వారికి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శాసనసభ్యులు పెద్దలు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారిని సందేశం అందించవలసిందిగా కోరుతున్నాను. పూజ్యులు, గౌరవనీయులు, కీర్తిశేషులు శ్రీపాదరావు గారి యొక్క 80వ జయంతి సందర్భంగా ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు స్పీకర్, శాసనసభ స్పీకర్ గారికి, అదేవిధంగా శాసన మండలి చైర్మన్ గారు పెద్దలు పుష్పేందర్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ గారు బండ ప్రకాష్ రెడ్డి గారికి, వేదిక పడినటువంటి మా ప్రియతమ నాయకులు, ఈరోజు ఒక శాసనసభ్యులుగా, గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, ఈరోజు దిప్పుగా ఉన్నటువంటి
ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చి శాసనసభ్యులు పెద్దలు పాల్వాయి పురుషోత్తమ్ గారు, పాల్వాయి మా హరీష్ గారు, అదేవిధంగా మా రాకేష్ అన్న ఎప్పుడు కూడా ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఆరు మా రాకేష్ అన్న గారు, వేదికైనటువంటి మా జయమ్మ తల్లిలాగా. ఎందుకంటే మేము శ్రీధరబాబు గారు ఏదైతే 99లో వారు శాసనసభ్యులుగా పోటీ చేసినప్పుడు నాకు కూడా అనుకోకుండా మేడారం నుంచి అప్పుడు పెద్దలు వెంకటస్వామి గారు శాసనసభ్యులు చేయబడి జరిగింది. అప్పటి నుంచి నా ప్రయాణం ఆ మంత్రి నియోజకవర్గ ప్రజలందరి అభిమానం, రైతులందరి పాలన, మా కుటుంబంపై ఉన్న నమ్మకం, మేము చేస్తా ఉన్న ప్రతి కార్యక్రమంపై వారు నమ్మకం పెట్టుకొని ముందుకు నడుస్తున్న తరుణంలో నడిచినప్పటికీ మేము ఆ విలువలని నిజంగానే అలవర్చుకోలేకపోతున్నాం. సమాజం ఆ విధంగా నడుస్తూ ఉన్న తరుణంలో వీలున్నంత వరకు చేసే ప్రయత్నం చేస్తా ఉంటాం. ఆ సందర్భంలో నేను పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నా, నా అడుగులో కూడా తప్పు తడకలు ఉంటే తప్పకుండా ఎత్తి చూపెట్టండి. ఒక ప్రయత్నం చేస్తా, వీలున్నంత వరకు దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తా. ముందుకు తీసుకెళ్లే కార్యాచరణలో మరి రాబోయే కాలంలో రాజకీయాల్లోకి రావాలని ఆలోచన చేసే ప్రతి వ్యక్తికి మీలాంటి పెద్దలందరి జీవితాలు కూడా ఒక ఆదర్శంగా నిలబడడానికి నేను కూడా దోహదపడతానని మీ అందరికీ మనవి చేస్తూ, పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున మరి మా నాన్నగారి జయంతి సందర్భంలో ప్రభుత్వం నిర్వహిస్తా ఉన్న ఈ కార్యక్రమం తర్వాత మరి నాన్నగారికి సంబంధించి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్కి సంబంధించిన మిత్రులు, సోదరులు, సోదరి వాళ్ళందరూ కూడా ఆలోచన చేశారు. ఇది స్టేట్ ప్రోగ్రామ్గా చేయాలని నిర్ణయం చేపట్టిన నేపథ్యంలో గత సంవత్సరం నుంచి కూడా నిర్ణయం తీసుకునేందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియజేసుకుంటాము.